ఎంత పని చేసితివయ్యా మిత్రమా, ఎంత పని చేసితివి. నీవు సకల శాస్త్ర పారంగతుడివే, సర్వము తెలిసిన వాడవే. తుదకు ఇట్టి దుర్గతి నీకు ఎట్లు పట్టినదయ్యా? శ్రీకృష్ణ భగవానుడా, నందగోపరుడవా, మాధవ, నా మిత్రులకు నీవే రక్షగా ఉండి రక్షింపవలను తండ్రి, రక్షింపవలేను. మిత్రమా అన్నట్లు మరచితిని. మిత్రమా, మిత్రమా, ఇప్పుడేమి చేయగలను? మామగారు, మామగారు అయ్యో, అయ్యో ప్రాణేశ్వరుడా, స్వామి, అయ్యో. ఏం జరిగింది? మామగారు మళ్ళీ విడిచి స్వర్గస్థులయ్యారు స్వామి. నాన్నగారు ఓర్చుకోండి. ఇంకెక్కడి ఓర్పు రాధా, ఇంకెక్కడి ఓర్పు రాధా, రాధా, నాన్న. పిన్నట నాడే తల్లి నన్ను వీడి దివం మునకేగా, ప్రేముడు కన్నులలో పెట్టుకొని కష్టములెల్ల సహించి పెంచి సంపన్నుని చేసి తన్నిట అభాగ్యుని ఇక నీ రుణంబు నేనెన్నదిగైన ఒక్కల్లమేనియు తీర్చుకొనంగ నేర్తునే. నాన్న, నాన్న, నన్ను క్షమించు తండ్రి. ఇంకెక్కడి ఓర్పు రాధా, ఇంకెక్కడి ఓర్పు రాధా. నాన్న, నాన్న, నిన్ను మరల నేను ఎప్పుడు చూడగలిగదు తండ్రి. రాధా, రాధా, నాన్నగారు, నాన్నగారు, రాధా, నాన్నగారు, నాన్న. తన అభివృద్ధి కోసము సదా పలవించెడువాడు తండ్రి, ఏ పునతన మేలు కన్గొని ప్రమోదమునందెడువాడు తండ్రి, వయ్యన తన కీడు చూచి హృదయమున కుండెడువాడు తండ్రి, జనకుడు లేని జన్మమొక జన్మమే. ఏమిటా చప్పుడు, ఏమిటా చప్పుడు? మరేమీ లేదు, ఎక్కడ నువ్వు పిడుగుపడినట్లుంది. పిడుగా,
పిడుగా? అవును. అమ్మయ్యో, పిడుగన్న నా చింతామణికి ఎత్తగానే భయం. నేను వెళ్ళాలి రాధా, నేను వెళ్ళాలి. స్వామి, నేను వెళ్ళాలి రాధా. ఎక్కడికి? నేను వెళ్ళాలి. ఈ అర్ధరాత్రమున ఈ శవ జాగరణ ఒంటరిగా చేయమని వేడుట మీకు ధర్మం. శవమేమో జాగరణమేమో నాకు తెలియదు. నేను వెళ్ళాలి. నా చింతామణి నా కోసం ఎంత ఎదురు చూస్తుందో, నేను ఎంత కఠిన హృదయం దొరుకుతున్నాను. చింతామణి, వస్తున్నాను వస్తున్నాను. రాధా, రాధా, నేను తెల్లవారక ముందు ఇక్కడ ఉంటాను రాధా. ఒక్క క్షణం నేను వెళ్ళొస్తాను రాధా. ఇక్కడ ఉన్నట్లే ఉంటాను రాధా. నా మాట విని రాధా, నా మనసు అర్థం చేసుకో రాధా. రాధా, రాధా, రాధా. నాకే అడ్డు తగులుతున్నావా? నా చింతామణికి నాకు అడ్డుగొడగా నిలుస్తావా? నిన్నే వైదొలుగుతావా లేదా? వెళ్ళనివ్వవు. చివరిసారిగా చెప్తున్నాను, భార్యవని కనకరించి నీకు అవకాశం ఇస్తున్నాను, ఆలోచించు. ఓ సిద్ధం, వెళ్ళవు వెళ్ళవు వెళ్ళవు. అయితే చావుకు సిద్ధంగా ఉండు. నిన్ను చంపేస్తాను, నిన్ను చంపేసి వెళ్తాను. మర్యాదగా తప్పుకో, మర్యాదగా తప్పుకో, తప్పుకో, తప్పుకో. ఇప్పుడు నాకు తోడెవరు, నీడెవరు, దిక్కెవరు, మొక్కెవరు? ఓసి దుర్మార్గురాల, దుర్మార్గురాల, నా బతుకు పదడ కలుపుటకు, నా కాపురము గంగపాలు చేయుటకు నీవెక్కడ దాపురమైతివే? నీవెక్కడ దాపురమైతివే? ఓ జగదీశ్వర, వివేక కల్పలతలకి విచ్చుకత్తులను ఎందుకు సృష్టించితివి? సంసార వృక్షములకి వేరు పురుగులను ఎందుకు సృజించితివి? అమ్మా భరత ఖండమా, ఏ దేశమునకు లేని నిర్భాగ్య సంతానము నీకెక్కడ సంప్రాప్తమైనదమ్మా? అరుంధతి, అనసూయాదుల వంటి మహాపతివ్రతలు జన్మించిన నీ పవిత్ర గర్భమున ఈ ఉమ్మెత్త విత్తనములు ఎచ్చటి నుండి వచ్చి పడినవి. ఓ దేశ బాంధవులారా, మీరేమి చేస్తున్నారు? ఓ ప్రజానాయకులారా, మీరెక్కడ నిద్రపోతున్నారు? ఎన్ని సంసారములు కూలిపోవచ్చున్నవో మీకు కనిపించటం లేదా? ఎందరు కులకాంతలు తమ భర్తల సుఖములకు ముఖము వాచి విలపించుచున్నారో మీకు వినిపించటం లేదా? ఈ ప్రత్యక్ష పిశాచములను పట్టి పల్లార్పరేమి, ఏ కప్ప కూత పాములను కసిమ సంగరేమి, ఏ వెన్న మాట విషగుట్టుకలకు విరుగుడు చూడరేమి, విరుగుడు చూడరేమి, విరుగుడు చూడరేమి. ఓ దేవదేవ, మా భరతమాత ఎప్పుడు మగబిడ్డలను ప్రసవించటం లేదు. పవిత్రములైన దేవాలయములలో, పరిశుద్ధములైన వివాహ మందిరములలో ఆ ఎంగిరి మంగళములను, ఆ రోగ పంజరములను ఎదుట నిడుకుని వారి బూతు పాటలకు, బుగ్గపోటలకు పరవశలై వందలు వేలు సమర్పించువారు ఈ నీచ వృత్తిని నివారించురన్నమాట. కల్లా కల్లా కల్లా. పరమేశ్వర,
నీవే ఒకసారి మా వంక కన్నెత్తి చూసి మా వలనే వారిని వివాహితులను చేసి మా దుఃఖమును వారి మా దుఃఖమును వారి పర్యాసమును